ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా తోటి కార్మిక సోదరులకు మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి, దేశ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా నేను ప్రసన్నమ్మ గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చిన మన కార్మిక సోదరుల్లో 80% మంది ప్రైవేట్ హాస్పిటళ్ళలో చూపించుకోలేరు. నేను దాదాపుగా ఇప్పటికీ ప్రసన్నమ్మ గారికి దాదాపుగా ఒక 20-25 మందికి చూపిస్తే కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికమెండేషన్ చేసి చూపించిన సందర్భాలలో చాలా ఉన్నాయి. దాంట్లో ప్రత్యక్ష ఉదాహరణ నేను, నా కోడలు కింద మీద ఉన్న పరిస్థితుల్లో కూడా నీలబర్ హాస్పిటల్కు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఒక రూమ్ ఇప్పించి కార్పొరేట్ లెవెల్ స్థాయిలో ట్రీట్మెంట్ చేయించింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన కార్మిక సోదరులు, మన ఆటో డ్రైవర్లు ఉండని, క్యాబ్ డ్రైవర్లు ఉండని బయట ట్రీట్మెంట్ చేయించుకోలేము కార్పొరేట్ హాస్పిటల్లో. ఇటువంటి వాళ్ళ కోసము ప్రసన్నమ్మ గారు ఎప్పుడూ అండగా ఉంటారు. అట్లాగే ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు అనుభవిస్తున్న ప్రతి బాధలో మోడీ గారిది కీలక పాత్ర. గ్యాస్ రేట్లు పెంచడం కానీ, పెట్రోల్ రేట్లు పెంచడం కానీ, ఇన్సూరెన్స్ రేట్లు పెంచడం కానీ, ఫిట్నెస్ రేట్లు పెంచడం కానీ, దేనిది కానీ ఈరోజు ఒక్కొక్క ఆటో డ్రైవరు దాదాపుగా 2 రోజులు 3 రోజులు టిఫిన్ బాక్సులు తీసుకొని పోయి పెట్రోల్ పంపుల దగ్గర, గ్యాస్ పంపుల దగ్గర లైన్ కట్టే పరిస్థితి ఉన్నది. మనము ఇట్లాగే గ్యాస్ పంపుల దగ్గర లైన్ కట్టి ఇదే విధంగా పోతూ ఉంటే భవిష్యత్తు మనం బతకడం కూడా కష్టమే. మోడీ ప్రభుత్వంపై మనము ఎన్నో ధర్నాలు, నిరసనలు చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి మోడీపై పోరాటం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మన వంతుగా మనం శ్రమిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.